మరి అదేవిధంగా గ్రేటర్ హైదరాబాదు ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు అల్వాల్లో సబ్ రిజిస్టర్ లేకపోవడం ఒక దురదృష్టకరం. ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం కోసం ఇది ఒక నిరసన దీక్ష అనుకోవాలా. వెంటనే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అల్వాల్కి రావాలని పెద్దలు గౌరవనీయులు మేడ్చల్ జిల్లా అర్బన్ ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వాల్లో ఉండవలసినటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎప్పుడో 30-40 సంవత్సరాల కింద ఎక్కడైతే ప్రకాష్ నగర్ వల్లభ్ నగర్ పేరు మీద ప్రకాష్ నగర్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ముందు మరి ఇతరత్ర కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఇప్పుడు జిల్లాలు వేరైపోయినాయి, జిల్లా కార్యాలయాలు కొట్టేసి ఎంఆర్ఓ ఆఫీసులు మరి కొత్త అన్నా ఒకసారి చూసుకోను మళ్ళా ఇంకేమైనా డౌట్ ఉంటే వెంకటేష్ గారు, వాళ్ళ సీనియర్ నాయకుడు గణగుల వెంకటేష్ గారు, మళ్ళీ ఇక్కడ వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకుడు కర్ణశ్రీ గారు, శుభశ్రీ గారు, మళ్ళీ పద్మిని గారు, మళ్ళీ సుజాత గారు, మళ్ళీ అందరి సుదర్శిని సుజాత గారు అందరికీ కూడా మళ్ళీ ప్రతి కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఉన్నత విధంగా తీసుకెళ్తుందని చెప్పేసి మన పశ్చిమగోదావరి డివిజన్లో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం కోసం ప్రతిపత్రం ఇచ్చింది అంబేద్కర్ గారికి, మళ్ళీ మన విలేకరులలో కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో యొక్క సంఖ్యను పెంచాలని, ముఖ్యంగా అల్వాలకు సంబంధించినటువంటి వల్లభ్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము, బేగంపేట ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తక్షణమే అల్వాల్కు తరలించాలని, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసతులు పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువ కావడం ద్వారా, ముఖ్యంగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల వసతులు చూసుకున్నా, వాటి యొక్క సంఖ్యను చూసుకున్నా చాలా అధ్వాన్నంగా ఉంది. ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయాలు ఉప్పల్ నుంచి మరి మల్కాజ్గిరి మీదుగా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఎక్కడ చూసినా కనీస వసతులు లేవు. ఇక్కడ కనీసం టాయిలెట్స్ కానీ, మహిళలు వస్తే, పిల్లలు వస్తే లేదా ఎవరైనా వచ్చినప్పటికీ కూడా కనీసం కూర్చోవడానికి కానీ, టాయిలెట్ సౌకర్యాలు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ లేవు. చేపల మార్కెట్ కంటే అధ్వానంగా ఈ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఒక్కొక్కటి అవసరానికి మరి ఇక్కడ ప్రజలకు ఎంత అవసరం ఉందో ఆ అవసరానికి తగ్గట్టుగా సంఖ్యను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వేరే జిల్లాల్లో ఒక్క సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 5 డాక్యుమెంట్ 10 డాక్యుమెంట్ కంటే ఎక్కువ రావు. కానీ ఇక్కడ రోజు 50 నుంచి 100-150 డాక్యుమెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు. మరి ఆ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సంఖ్యను కూడా సబ్ రిజిస్టర్ సంఖ్యను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క వల్లభ్ నగర్ యొక్క సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అల్వాల్కు తరలించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడ వాళ్ళందరూ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వెంటనే స్పందించి ఈ యొక్క కార్యాలయాన్ని తరలించేందుకు కృషి చేయాలని కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యాలయాన్ని తరలించే వరకు కూడా పోరాటం చేస్తుందని, ప్రజల తరఫున ఈ యొక్క విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మరి ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా